డే టూర్లో మన 4th ప్లేస్ విజిట్ అయింది పెట్లింగ్ స్ట్రీట్ అండి. మీరు వెనకతలు చూడొచ్చు, బ్యాక్గ్రౌండ్ మీకు కనిపిస్తూ ఉంటుంది పెట్లింగ్ స్ట్రీట్. ఇప్పుడు ఈ పెట్లింగ్ స్ట్రీట్ లోపలికి వెళ్దాం, చూద్దాం. పిట్లింగ్ స్ట్రీట్ మార్కెట్ ఉంది చూసారా, ఇక్కడ చాలా మొత్తం అంతా కూడా ఇది చైనీస్ మార్కెట్ అండి. ఇక్కడ మనకి మొత్తం అన్ని ప్రోడక్ట్స్ దొరుకుతాయి. హ్యాండ్ బ్యాగ్స్ కానీ, వాచెస్ కానీ, లేదా మనకి లగేజెస్ కానీ, ఆ ఫుట్వేర్ కానీ అన్నీ దొరుకుతాయి, క్లాత్స్తో సహా అన్నీ కూడా. ఇది చాలా పెద్ద మార్కెట్. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు చాలా పొడవుగా ఉంటుందండి, మీరు చూడొచ్చు. మొత్తం అంతా కూడా చైనీస్ మార్కెట్ అండి. మొత్తం అన్ని కూడా క్లాత్స్ దగ్గర నుంచి వాచెస్, వాలెట్స్ అన్ని అవైలబిలిటీలు ఉంటాయి. ఏవి కావాలంటే అవి మనం పర్చేస్ చేసుకోవచ్చు. చాలా లాంగ్ ఉంటుంది వెళ్ళడానికి. ఇక్కడ ఎవరు ఏం కొన్నా కూడా కంపల్సరీ బార్గింగ్ అని చేయాలండి. వాళ్ళు చెప్పిన ప్రైజ్లు మనం తీసుకోకూడదు. ఎందుకంటే ఇవి వాళ్ళు కొనేది చాలా చీప్గా కొనిస్తే మనకి చాలా ఎక్స్పెన్సివ్గా అమ్ముతారు. ఎందుకంటే ఇది అన్నీ కూడా ఇవి మామూలుగా చెప్పాలంటే చైనీస్ ఐటమ్స్. ఇవన్నీ కూడా అంటే చైనీస్ ప్రోడక్ట్లో ఫస్ట్ క్వాలిటీ కూడా కాదు ఇది. అంటే చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. మనం ఏది తీసుకున్నా అక్కడ బార్గింగ్ చేసే కొనాలి. ఆల్మోస్ట్ 70% తక్కువగానే అడగాలి మనం. చూసారు కదా, ఇది అలాగే సేమ్ అలా నడుచుకొని వచ్చేస్తే ఇది బ్యాక్ సైడ్ అండి. సేమ్ బ్యాక్ సైడ్ కూడా పెట్లింగ్ స్ట్రీట్ అనే ఉంటుంది. 2 గేట్స్ అనేది ఉంటుంది, ఫ్రంట్ బ్యాక్. చూడొచ్చు మొత్తం. డే టూర్లో 5th ప్లేస్ అండి పెట్రోనస్ ట్విన్ టవర్స్. మీరు చూడొచ్చు బ్యాక్గ్రౌండ్లో. మనం కొంచెం లోనికి వచ్చామండి, చూడొచ్చు మీరు ఎలా ఉందనేది. ఈ 20 అవర్స్ దీని లోపలికి వెళ్ళాలంటే పర్టికులర్గా ఒక టైం అనేది ఉంటుంది. టికెట్ తీసుకోవాలి, ఆ టైంకే రమ్మంటారు. మనకి ఆ టికెట్ అయితే దొరకలేదు, అందుకని మనం లోనికి వెళ్ళట్లేదు. పక్కన కేఎల్సిసి ఉంటుంది, ఆ పక్కన కేఎల్ పార్క్ కూడా ఉంటుంది, మీకు చూపిస్తాను. నిన్న మనం ఒక న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అప్పుడు వెళ్ళాం కదా, అదే పార్క్. అది ఈరోజు డీటెయిల్గా చూపిస్తాను మీకు. ఇది కేఎల్సిసిలోని మాల్ అండి. ఈ మాల్ నుంచి కూడా మనం బయటికి వెళ్ళచ్చు, అంటే పార్క్కి వెళ్ళచ్చు బయటకంటే. మనం మాల్లో నుంచి బయటకు వచ్చామండి. అంటే అక్కడ ఎంట్రన్స్ అయ్యి బ్యాక్ గేట్, అది ఫ్రంట్ గేట్. ఇప్పుడు ఇక్కడ రాగానే వాటర్ షో అనేది అవుతుంది, చూద్దరు కానీ చూడండి.
చూసారా ఎంతమంది జనాలు ఉన్నారో, చాలా క్రౌడ్ ఎక్కువ ఉంది. షో అనేది ఫినిష్ అయిపోయింది. మళ్ళీ కాసేపు తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తారు ఉంది, చూద్దాం. మళ్ళీ స్టార్ట్ అయిందండి. We can think of you're sleeping and then you think of school and then go to school. డే టూర్లో ఇది 5th ప్లేస్ అండి. ఇప్పుడు మనం ఉండింది పుత్రాజయ పార్లమెంట్ భవన్. మీరు చూడొచ్చు బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, దీన్నే పార్లమెంట్ భవన్ అంటారు. మొత్తం లొకేషన్ చూడండి ఏ రకంగా ఉందనేది. ఎదురుగా కనిపిస్తుంది చూసారా, ఇదే పార్లమెంట్ భవన్. మొత్తం మలేషియన్ గవర్నమెంట్ కంట్రోల్ చేసేది ఇక్కడి నుంచేనండి, పుత్రాజయ నుంచే. అన్ని మినిస్ట్రీ వాళ్ళు కూడా ఇక్కడే ఉంటారు. సపరేట్ భవన్స్ అన్నీ ఉంటాయి. మీకు ఇక్కడ చూస్తున్నారా, ఇది మసీద్ ఎంట్రన్స్. మనం లోనికి వెళ్దాం రండి. ముందు లోపలికి మసీదులోకి వెళ్ళే ముందు చెప్పులు అనేవి రిమూవ్ చేసుకుందాం. ఇక్కడ చెప్పుల స్టాండ్స్ ఉన్నాయి, ఇటు సైడు అటు సైడ్ కూడా, లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ కూడా. షూ ట్రాక్లో షూ పెట్టేసుకొని చెప్పల్స్ కానీ. ఈ మసీదులోకి ఎంటర్ అయ్యే ముందు ఫస్ట్గా డ్రెస్ కోడ్ అనేది మ్యాండేటరీ. మీరు ఇక్కడ చూస్తున్నారా, ఇప్పుడు రెడ్ కలర్ డ్రెస్ వేసుకున్నది, వైట్ కలర్ డ్రెస్ వేసుకున్నారు. అది కంపల్సరీ వేర్ చేసుకోవాలి. డ్రెస్ కోడ్ అనేది మ్యాండేటరీ. ఇది వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఫ్రీగానే. అంటే మనం షార్ట్స్ కానీ అలాంటివి ఏవి వేసుకోకూడదు. చూసారా, అమ్మాయి నుంచి ఆ చిన్న షార్ట్ లాగా ఏదో ప్యాంట్ వేసుకుంది. ఆ టైపు బట్టలు ఏవి వేసుకోకూడదు, ఎందుకంటే లోపలికి వెళ్ళే ముందు ఆ ముందున డ్రెస్ కోడ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. మీరు చూడొచ్చు, ఇది ఎంట్రన్స్ అండి. ఇది మొత్తం అంతా కూడా. ఓకే ఓకే, సారీ అండి, ఈ ఫారినర్స్ ఫొటోస్ తీయమని రిక్వెస్ట్ చేశారు, దానివల్ల పాస్ట్ చేశాను. మసీదులో ఉన్న మీరు చూడొచ్చు మొత్తం ఎలా ఉన్నది అనేది కూడా. బట్ ఇది ఓన్లీ ముస్లిమ్స్ మాత్రమే ఇన్సైడ్ అలౌ అంట, వెళ్ళొద్దని చెప్పేసి బయట పంపించేశారు. ఎందుకంటే వీళ్ళు మలాయ్ వాళ్ళంతా కూడా అలౌ చేయరు హిందూస్కి. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు అలౌ చేశారు, బట్ ఇప్పుడు ఏంటంటే డ్రెస్ కోడ్ అవి లేకపోవడం వల్ల బయటికి వెళ్ళిపోమన్నారు. బయట ఎలా ఉంది మొత్తం చూపిస్తాను చూడండి మీకు. ఇవి ఫ్రీగా వాటర్ బాటిల్ తీసుకోవచ్చు, కానీ 1 రింగిట్ కావాలంటే అందులో డొనేట్ చేయొచ్చు. అది ఇక్కడ చూడండి, ఏవో పూజలాగా చేసుకుంటున్నారు వాళ్ళు. ఇది బయట చూడండి, చూసారు ఇక్కడ నుంచి కూడా పార్లమెంట్ భవన్ అంతా నీట్గా కనిపిస్తుందో మొత్తం.
అక్కడ మీరు బోట్ వెళ్తుంది చూసారా, అందులో టూరిస్టులు ఉన్నారు, అలా బోట్ రైడ్ వేస్తున్నారు మొత్తం. మీరు సరౌండింగ్స్ నది అంతా చూడొచ్చు మీరు. ఎక్కడ చూసినా కూడా ఒక నది కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఏదైనా సరే చాలా నీట్గా ఉంటుంది. ఇది నది అనుకోవాలో డ్రైనేజ్ సిస్టమ్ అనుకోవాలో తెలీదు. డ్రైనేజ్ సిస్టమ్ దగ్గరికి వెళ్ళినా కూడా అది కూడా మన నదే అనుకున్నట్టు అంత నీట్గా ఉంటుంది. ఇది మసీద్ బ్యాక్ సైడ్. మసీద్ బ్యాక్ సైడ్ నుంచి చూస్తే ఇక్కడ కేబుల్ బ్రిడ్జ్ అనేది ఒకటి కనిపిస్తుంది, చూస్తున్నారు లేదో. ఇందాక మనం వచ్చింది ఆవే నుంచే. ఇక్కడ నుంచి వ్యూ బాగుంటుందని చెప్పేసి తీద్దామని వచ్చేసాను, డ్రైవింగ్లో తీయలేదు. మీకు ఇక్కడ నుంచి క్లారిటీగా కనిపిస్తున్నాయి బిల్డింగ్స్ అనేది. అవి మినిస్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరిది ఒక్కొక్క ఆఫీస్ అని, మొత్తం బిల్డింగ్స్ అన్నీ అవే. చూసారు కదండి, మొత్తానికి టూర్ అనేది కంప్లీట్ చేస్తాం, మలేషియన్ టూర్ లాస్ట్. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ అంతా కూడా అరేంజ్ చేసింది చూసింది అంతా కూడా మన కేశవ్ అన్న. మీరు చూడొచ్చు, అన్న మనకు ఓన్గా ఫ్లాట్ అనేది కూడా అరేంజ్ చేశాడు మన ఫ్రెండ్. అయితే మొత్తం అంతా తన ఓన్ కార్లో మనకి అంతా కూడా మలేషియా అంతా తిప్పించారు. వీళ్ళకి కొన్ని ట్రావెల్ కంపెనీస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అన్న ఏ కంపెనీస్ ఉన్నాయన్న? ప్లానర్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఒకటి. సార్ మేము మలేషియాకి ప్లస్ ఏషియన్ కంట్రీస్కి అన్ని ట్రావెలింగ్ అరేంజ్ చేస్తాము. మీరు ఎవరన్నా బడ్జెట్లో అఫోర్డబుల్ ప్రైస్లో రావాలి అనుకుంటే ఏషియన్ కంట్రీస్లో ఏ కంట్రీ అయినా పర్లేదు, ఏషియన్ కంట్రీస్లో ఏదైనా కానీ వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఈ స్క్రీన్లో మేము కాంటాక్ట్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాము, ఒకవేళ మీరు పింక్ చేయొచ్చు. అట్లా ఇది కాకుండా మనకి ఎవరన్నా వేరే వేరే కంట్రీస్కి ఎడ్యుకేషన్ పర్పస్ మీద వెళ్తుంటారు, అట్లే మన ఓన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఒకటి ఉంది, ఏజెన్సీ. ఎవరైనా మలేషియాకి వచ్చి చదువుకోవాలనుకునే వాళ్ళకి జస్ట్ ఒకసారి పింక్ చేయండి, మేము వీలైనంత వరకు మా డీటెయిల్స్ ప్రొవైడ్ చేయగలము. బ్రో, హ్యావ్ ఏ నైస్ జర్నీ. నెక్స్ట్ బ్రో గోయింగ్ టు థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ మనం రానున్న రోజుల్లో సింగపూర్లో కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.